అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అసలు. నా కళ్ళతో చూసిన వీడియోని నమ్మాలా లేక మధు చెప్పిన మాటలు నమ్మాలా? ఇప్పుడు మీరు చూస్తుంది నిజమా అత్తయ్య? చెప్పండి, ఇది నిజమా? కృత్రిమ మేధస్సుతో సృష్టించిన వీడియోస్ ఇవి. మధు చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉంటుంది. లేదంటే తన ప్రాణాలు కూడా తీసుకోవటానికి ఎందుకు సిద్ధపడుతుంది? అసలు ఇదంతా జర్నలిస్ట్ స్వాతి వల్లే. దాని సంగతి చెప్తాను అసలు. రామా, కూర్చోనన్నా. మా నాన్న ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఈరోజు నాన్నకి ఇష్టమైన వంటలన్నీ చేసేయ్. మీ నాన్నకి ఇష్టమైన వంటలు నేనెందుకు చెయ్యాలరా? మీ నాన్న ఏమైనా నేను చెప్పిన మాట వింటున్నాడా ఏంటి? నీ మనసు నాకు తెలుసులే జేజీ. మా నాన్నని పైకి కోపంతో అలా అరుస్తావే కానీ లోపల నీ మనవడంటే నీకు ఎంతో ఇష్టం ఉందని మాకు తెలుసులే. ఇష్టం ఉండబట్టే మీ నాన్న బయట ఉంటూ కష్టపడుతున్నాడని లోపలికి రమ్మన్నాను. లోపలికి రమ్మన్నప్పుడు మర్యాదలు కూడా చెయ్యాలి కదా భాగ్యం. అవునమ్మా, నిన్నటి నుంచి పాపం యష్ ఏదీ సరిగ్గా తినలేదు. సరేరా, మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. చిలకా చిలకా, చెప్పండి పెద్దమ్మా. ఈరోజు కూరలు ఏంటంటే లేత ములక్కాయలు, లేత వంకాయలు, బంగాళాదుంపలు, ఈ కూరలన్నీ చెయ్యి. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. అత్తయ్య కాల్ చేస్తుందేంటి? అంటే ఆ వీడియో గురించి మధుని అడిగే ఉంటుంది. ఏంటి దమయంతి గారు, ఆ వీడియో గురించి మీ పెద్ద కోడల్ని అడిగారా? ఏం సమాధానం చెప్పింది? అసలెందుకు చేస్తున్నావే? ఇలా నాకు నా పెద్ద కోడలికి మధ్య గొడవలు పెట్టడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వీడియోలు సృష్టించి నన్నే మోసం చేస్తావా? ఏం ఆశించి నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు? మాట్లాడవే. నీలాంటి వాళ్ళు, ఆ సింధు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నన్ను నా పెద్ద కోడల్ని విడదీయలేరు. మా మధు నిప్పే. పొరపాటున కూడా తను ఏ తప్పు చెయ్యదు. చూడు, ఇంకోసారి నా పెద్ద కోడలి గురించి నా దగ్గర లేనిపోనివి చెప్పినా, మా మధు జోలికి వచ్చినా నిన్ను వదిలిపెట్టనసలా. నువ్వు కనిపించిన చోటే నిన్ను పాతేస్తాను. నీ మాటలు నమ్మి అనవసరంగా మధుని అనుమానించి తనని బాధ పెట్టానే. పాపం మధు నా మాటలు భరించలేక తను ప్రాణం తీసుకోవటానికి కూడా సిద్ధపడిందే. నేను ముందే అనుకున్నాను దమయంతి గారు, మీ పెద్ద కోడల దగ్గర చావు తెలివితేటలు చాలానే ఉన్నాయని. మీకు తన చావు డ్రామా చూపించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బోల్తా కొట్టించి అతి తెలివితో తప్పించుకుందన్నమాట. ఇందులో కొత్తగా జరిగిందేమీ లేదు. ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా నమ్మించి మరీ మోసం చేస్తుంది. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా నమ్మించగలుగుతుందో చూద్దాం. ఏదో ఒకరోజు నిజం బయటపడక తప్పదు కదా. మీరు నన్ను స్ట్రాంగ్గా నమ్మేలా మీ మధు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి వీలు లేకుండా
సరైన సాక్ష్యాధారాలతోనే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. దమయంతి గారు, ఒక్క విషయంలో నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఏంటది? ఆ రోజు నైట్ మధుని ఆ పొలిటీషియన్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు మీరు చూశారు కదా? చూశాను. అయితే ఏంటి? మీరు మధుని ఆ పొలిటీషియన్ నిన్నెందుకు డ్రాప్ చేశాడు అని అడిగారా? అది నా ఫ్రెండ్ అత్తయ్య. ఎందుకిలా అడుగుతున్నానంటే, ఒకవేళ మీరు మధుని ఆ రోజు అడిగినా మధు ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పుండాలి. కనీసం దాని గురించన్నా మధు మీద మీకు డౌట్ రావడం లేదా? కొంచెం లోతుగా ఆలోచించండి, అన్నీ మీకే అర్థం అవుతాయి. ఉంటాను దమయంతి గారు. నాన్న పిల్లలతో పాటు భాగ్యం సింధుని కూడా తీసుకెళ్ళమంటుంది. నేను సింధుని కూడా తీసుకెళ్తే అక్కడ అమ్మ అగ్గి మీద గుగ్గిలంలో అయిపోతుంది. అలా అని తీసుకెళ్లకుండా ఉంటే ఇక్కడ బామ్మ నాన్నని పిల్లల్ని నాతో పాటు పంపించదు. యాక్చువల్గా నేను వచ్చింది పిల్లల్ని నాన్నని తీసుకుని వెళ్ళడానికే అని బామ్మకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? యష్, భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు. తినరా ముందు నువ్వు. నాన్న, ఈ స్వీట్ చాలా బాగుంది, తిను నాన్న. పాయసం ఇంకా బాగుంటుంది నాన్న, టేస్ట్ చేయి ఖచ్చితంగా. అమ్మా, నేను పెట్టాను కదా, నువ్వు కూడా నాన్నకి ఏదో ఒకటి తినిపించు. మీ నాన్నకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. యష్, తిను తిను. రేయ్, ఇలా కదరా మీరుండాల్సింది. నువ్వు సింధు పిల్లలు మీరంతా ఆనందంగా ఉండాలనే మేం కోరుకునేది. అవునరా మనవడా, నేను చూడాలనుకున్నది కూడా ఇదేరా. నువ్వు పెళ్ళాం పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. దీనికెందుకురా మీ మధ్యలో గొడవలు దూరాలు? మీరు కలిసిపోతే కనుల పండుగగా ఉంటుందిరా. ఒరే మనవడా, గతం గుర్తు చేసుకుంటూ మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దురా. పిల్లల కోసమైనా మీ ఇద్దరు ఒకటవ్వండిరా. ఏంటి, నేను అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు నాన్న, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ అక్కడ అసలు అన్నం తిందో లేదో. నా పిల్లలు ఇప్పుడు నాకు తినిపిస్తున్నట్టుగా నేను అమ్మకి తినిపించాలనుకున్నాను. నన్ను పెట్టనివ్వలేదు అమ్మ. నా మీద చాలా కోపంగా ఉంది. మీ అమ్మ నీ మీద కోపంతో ఉండడం ఏంట్రా? ఎందుకు? ఆ రోజు గొడవ జరిగి మీరంతా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎందుకమ్మా తొందరపడ్డావు, అనవసరంగా నాన్నని ఎందుకు వెళ్ళిపోమన్నావు, నీ వల్లే అందరూ వెళ్ళిపోయారని అనేసరికి అమ్మ చాలా ఫీల్ అయింది. అప్పటి నుంచి అమ్మ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. రేష్, నువ్వు ఇక్కడికి వచ్చింది నీ పిల్లల కోసం, వాళ్లతో సంతోషంగా ఉండడం కోసం. ఇప్పుడు మీ అమ్మ గురించి, జరిగిపోయిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదురా. అందరం ఆనందంగా ఉన్న ఈ టైంలో మనుషుల విలువలు తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించే మీ అమ్మ గురించి మాట్లాడి ఎందుకురా మా సంతోషాన్ని నాశనం చేస్తున్నావు? చిచి! అయ్యో ఒరే చంద్ర, చంద్ర,
అన్నం తినకుండా వెళ్ళిపోతావేంట్రా? ఒరే నాన్న యష్, మీ నాన్నకి తర్వాత తీసుకెళ్లి భోజనం పెడతాను గాని నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించకుండా తిను. అమ్మ అక్కడ అసలు ఏం చేస్తుందో, టైంకి తింటుందో లేదో. ఎరా మనవడా, వంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి భాగ్యం, టేస్ట్ అదిరిపోయింది. అదంతా సింధు చేతి మహత్యంరా. అమ్మా, ఈరోజు నువ్వు, నేను, నాన్న, శశి మనమందరం బయట పడుకుందాం. వద్దు నాన్న, బయట దోమలు కుడతాయి. మస్కిటో కాయిల్స్ వెలిగించి పడుకుందాం, అప్పుడు మనల్ని దోమలు కుట్టవు. ఏ నాన్న? ఆరు బయట పడుకుంటే తెల్లవారుజామున మంచు పడుతుందమ్మా, మీకప్పుడు జలుబు చేస్తుంది. వద్దమ్మా. ఏం కాదు నాన్న, బయటే పడుకుందాం. అవునమ్మా, ఫుల్ మూన్ ఉంది, చక్కటి వెన్నెలుంది. బయట పడుకుంటే ఎంత బాగుంటుందో. వద్దని చెప్తుంటే వినవేంటి రిషి? జేజీ, నువ్వైనా అమ్మా నాన్నలకి చెప్పవా? పిల్లలు అడుగుతున్నారు కదరా, బయట పడుకోవచ్చు కదా. పిల్లల ముచ్చట తీర్చడం అమ్మా నాన్నలుగా మీ బాధ్యత. చిందు, కాదనకమ్మా. సరే, అలాగే బయట పడుకుందాం. అమ్మా, మనం బయట మూన్ చూసుకుంటూ పడుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ వేసావేంటి? బయట వర్షం వచ్చేలా ఉందమ్మా, మధ్యలో నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మనం ఇక్కడే పడుకుందాం. సరే, రా పడుకో. పడుకో రిషి. నాన్న, ఓ కథ. మీకు కథ చెప్పాలి అంతేగా? లేదు నాన్న, ఇవాళ మేమే మీకో కథ చెప్తాం. ఏం కథ చెప్తారు? పిల్లుల కథ చెప్తాం. ఓ సూపర్, చెప్పండి. ఒక ఊరిలో ఒక అమ్మ పిల్లి, ఒక నాన్న పిల్లి ఉన్నాయి. వాటికి మాలాగే ఓ 2 చిన్న పిల్లి పిల్లలు కూడా ఉన్నాయి. అమ్మ పిల్లికి, నాన్న పిల్లికి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు అవి విడిపోయి వేరువేరుగా వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ 2 పిల్లి పిల్లలు అమ్మా నాన్న విడిపోయినందుకు చాలా బాధపడ్డాయి. పిల్లి పిల్లలు బాధపడుతున్నాయని తెలిసి కొన్ని రోజులకి అమ్మ పిల్లి, నాన్న పిల్లి మళ్ళీ కలిసిపోయాయి. అది చూసి పిల్లి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే నిజంగా అమ్మ పిల్లి, నాన్న పిల్లి కలిసిపోలేదు. పిల్లి పిల్లల కోసం కలిసున్నట్టు నటిస్తున్నాయి. అది తెలిసిన పిల్లి పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నని ఎలాగైనా కలపాలి అని అనుకుంటున్నాయి. కానీ అవి చిన్న పిల్లలు కదా, అందుకే అవి ఏమీ చేయలేకపోయాయి. అంతే. కథ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది నాన్న. ఈ స్టోరీలో క్వశ్చన్ అడుగుతాను, నిజమో కాదో మీరు చెప్పాలి. ఏంటా క్వశ్చన్? అమ్మ పిల్లి, నాన్న పిల్లి ఆ పిల్లి పిల్లల ముందు కలిసున్నట్టు నటించడం కరెక్టేనా అమ్మా? అమ్మ పిల్లి, నాన్న పిల్లి కలిసి ఉండడం లేదని ఆ పిల్లి పిల్లలకు తెలిసిపోయి చాలా బాధపడ్డాయి. సింధుకి నాకు మధ్య జరిగిన గొడవ పిల్లలకి తెలిసిపోయినట్టుంది. నేను యష్ కలిసినట్టుగా నటిస్తున్న విషయం రిషికి, శశికి తెలిసిపోయిందా? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరేంటి? రేపు చెప్తానులేరా. ఇప్పటికే బాగా లేట్ అయింది, పడుకోండి.
మధు ఆ పొలిటీషియన్ క్లోజ్గా ఉన్న వీడియో మీ అత్తయ్యకి చూపించాను. మీరు చెప్పినట్టే ఆ వీడియో ఆవిడికి వాట్సాప్ కూడా చేశాను. ఆ విషయంలో మీ అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంది? మధుని నిలదీసిందా? తన నిజ స్వరూపం ఏంటో తెలుసుకుందా? లేదు స్వాతి, ఆ మధు విషయంలో మనం ఎంత చెప్పినా మా అత్తయ్య నమ్మేలా లేదు. కళ్ల ముందు సాక్ష్యం కనపడుతున్నా ఆమె నమ్మటం లేదంటే చాలా చిత్రంగా ఉంది మ్యామ్. ఆ వీడియో అంతా ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేశారని మా అత్తయ్యని తెలివిగా నమ్మించి బోల్తా కొట్టించింది ఆ మధు. మా అత్తయ్య నమ్మాలి అంటే ఇంకా ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి స్వాతి. అది నువ్వే సాధించాలి. ప్రజెంట్ ఆ పనిలోనే ఉన్నాను. డోంట్ వరీ సింధు, సాధించి తీర్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మధులో డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది. తనని ఎవరో స్పై చేస్తున్నారని. సో డెఫినెట్గా తన మీద ఎవరో నిఘా పెట్టారన్నది తెలుసుకోవడానికి ఈ పాటికే మధు ట్రై చేస్తూ ఉండాలి. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్వాతి. మధుని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు, సరేనా? ఓకే సింధు, నేను కేర్ఫుల్గానే ఉంటాను. మధు మూమెంట్స్ ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నేను మధుని ఫాలో అవుతాను. సరే స్వాతి, జాగ్రత్త. ఓకే సింధు. మధు, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? సో మీరుండే ఈ ప్లేస్ ఫుల్ సెక్యూరేనా? ఎందుకు మధు అలా అడిగావు? డేంజర్ బెల్ మోగింది సార్, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఏం జరిగింది? ఇక్కడ మన మధ్య జరిగే సీక్రెట్ విషయాలు ఎవరో తెలుసుకుంటున్నారు. అది బయటి వాళ్ళకి చేరవేస్తున్నారు. నిజమా? అవును సార్, మనల్ని ఎవరో చాలా తెలివిగా స్పై చేస్తున్నారు. మన మాటల్ని, మన కదలికల్ని వీడియో తీస్తున్నారు. ఎవరది? తెలీదు సార్, తెలుసుకోవాలి. మన మీద నిఘా పెట్టింది ఎవరు అన్నది వీలైనంత త్వరగా కనిపెట్టాలి. లేదంటే ప్రాజెక్ట్తో పాటు మీరు నేను చాలా రిస్క్లో ఉన్నట్టే. మన గురించి, మనం చేయబోయే స్కామ్ గురించి బయటికి లీక్ అయిందంటే ఇటు నా ఫ్యామిలీతో పాటు అటు పబ్లిక్లోనూ ఫుల్ పరేషాన్ ఉంటుంది సార్. అమ్మో, వీళ్ళకి డౌట్ వచ్చేసింది. ఆ జర్నలిస్ట్ గురించి తెలుసుకున్నారంటే తనతో పాటు నేను దొరికిపోతాను. ఏమయ్యా వెంకటరత్నం సార్, విన్నావుగా మధు ఏం చెబుతోందో? సెక్యూరిటీ బాధ్యతలు నీకే కదా అప్పచెప్పాను. అవును సార్. నా ప్లేస్లో నాకు తెలియకుండా ఇంత గూఢాచర్యం జరుగుతుంటే పట్టించుకోకుండా నువ్వేం చేస్తున్నావయ్యా? అసలు మీ మీద నిఘా పెట్టింది ఎవరా అన్నది వెంటనే తెలుసుకుంటాను సార్. తెలుసుకోవటం కాదు, వాళ్ళని పట్టుకొచ్చి మా ముందు నించోబెట్టాలి. అలాగే మేడం. ఆ స్పై వల్ల నా పదవికే కాదు, టోటల్ నా పొలిటికల్ కెరీరే ప్రమాదంలో పడుతుంది తెలుసా? ఇమీడియట్గా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. సరే సార్. ఆ సౌండ్కి వాళ్ళకి ఎవరో వచ్చారని డౌట్ వచ్చినట్టుంది. అందుకే బయటకు వస్తున్నారు. వాళ్ళకి కనబడకుండా హైడ్ అవ్వాలి. బయటేదో సౌండ్ వచ్చిందేంటి? ఆ స్పై అనుకుంటా, పదండి సార్. ఎవరది? ఎవరెక్కడా? సార్, బయటికి వెళ్ళి వెతుకుదాం, పదండి. చూద్దాం పద.
నిచ్చెన ఇక్కడలో పడింది. ఒకసారి అటు ఎవరైనా ఉన్నారేమో చూసిరండి. అలాగే మేడం. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఎవరైనా కనిపించారా? లేదు మేడం, అక్కడంతా చూశాను. ఎవరు లేరు మేడం. ఎవరు రాలేదు కూడా ఇక్కడికి. లేదు, ఖచ్చితంగా ఎవరో వచ్చారు. ఆ సౌండ్ ఈ కిటికీ దగ్గర నుంచి వచ్చింది. అవును, ఇక్కడి నుంచే వచ్చింది. మనం బయటికి రావటం గమనించి ఆ స్పై ఇక్కడి నుంచి ఎస్కేప్ అయినా అయ్యుండాలి, లేదా ఇక్కడ దాక్కనుండాలి. అయ్యో లేదు మేడం, ఎవరు రాలేదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి అటు వెళ్ళి చూద్దాం. పదండి మేడం, పదండి. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? యష్ కాఫీ. కాఫీ తీసుకోమంటే సైలెంట్ గా ఉండమంటావేంటి? సింధు గొంతులా ఉందేంటి? కొంపదీసి ఒకవేళ నువ్వు పల్లెటూరు వెళ్ళావా ఏంటి? యష్ తీసుకో. స్నానానికి నీకు వేడి నీళ్లు పెట్టాలా? చచ్చం, సింధు గొంతు అమ్మ గుర్తుపట్టినట్టుంది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి?